ద్రవజీవామృతం తయారీకి కావలసినవన్నీ కూడా సిద్ధం చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ద్రవజీవామృతానికి కావలసిన పదార్థాలు ఆవు పేడ, దేశీ ఆవు పేడ ఫ్రెష్ది, ఆవు పంచితము, బెల్లము, శనగపిండి, పుట్టమట్టి, ఇవన్నీ కూడా మనం ఆవు పంచితంలో కలుపుకోవాలి. 2 కిలోల బెల్లం, పిండి కలుపుకోవాలి. 2 కిలోల పిండి, బాగా మనము బోండా బజ్జీల కోసం ఏ విధంగా అయితే నున్నగా కలుపుకుంటామో ఆ విధంగా ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పుట్టమట్టి కూడా అదే విధంగా కలుపుకోవాలి. బాగా ఏమి రాళ్ళు లేకుండా నిన్నగా మనం మట్టిని కూడా ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలి. కలిపిన దాన్ని కూడా మనం డ్రమ్లోకి కలుపుకోవాలి. 10 కిలోల పేడను కూడా అదే విధంగా మనం బాగా నీట్గా కలుపుకోవాలి. ఇందులో ఎలాంటి చెత్త ఏమి లేకుండా కలుపుకుంటూ అన్నీ క్లీన్గా చేసుకొని ఆవు పేడను కూడా మనం డ్రమ్ములోకి కలుపుకొని పోయాలి. అలా పోయడం వల్ల మనకు ఇందులో పేడలో, గంధరంలో మనకు అభివృద్ధి చెందే ఈ సూక్ష్మజీవులు అనేటివి బాగా డెవలప్ అవుతాయి. మనం అలాగే వేసినట్టయితే మనం తిప్పినప్పుడు అంతా కూడా చెత్త అన్నీ ఉండడంతో కూడా మనకు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ఏం లేకుండా మనం నీట్గా కలుపుకొని పోయడంతో మనకు ద్రవజీవామృతం నీట్గానే ఉంటుంది. కాబట్టి మనం స్ప్రే చేసుకునేదానికి కానీ, తర్వాత మనం డ్రిప్పుల్లో వదులుకునేదానికి కానీ సులభంగా పద్ధతిలో ఉంటుందని మనం ఈ విధంగా కలుపుకోవాలి. ప్రధానంగా మనం డ్రమ్ములోకి పోసుకోవాలి. పేడ ఇలా కొంచెం సహాయంతో, ఒక కర్ర సహాయంతో మనం సవ్య దిశలో మనం కలబెట్టాలి బాగా నీట్గా. ఈ విధంగా ఉదయము సాయంత్రము మనము ఈ ద్రావణాన్ని మనం కలయి తిప్పాలి. అలా తిప్పడం వల్ల ఏమవుతుందంటే మనకు ఈ కింద ఎక్కువ మనకు పప్పుల పిండి, బెల్లం వేసాం కాబట్టి అది పొంగుతుంది. అలా కాకుండా మనం పొద్దున్నే సాయంత్రం తిప్పడంతో మనకు ఇంకా సూక్ష్మజీవులు అనేటివి బాగా అభివృద్ధి చెందుతాయి. ఇప్పుడు ఈ కలర్లో ఉంది చూడండి, ఎలా ఉందో చూసారు కదా, గోరింటాకు కలర్లో ఉంది. ఇదే మనకు 4వ రోజు నుండి కలరు మారుతూ వస్తుంది. లాస్ట్లో మనకు 5 నుండి 6వ రోజుకి గోల్డెన్ కలర్లో మనకు ద్రవజీవామృతం అనేది తయారైపోతుంది. గ్రేడ్ మోడలు మునగ ప్రధాన పంట. మనకు ఇందులో మనకు అంతర పంటలుగా గడ్డ జాతి, తీగ జాతి, ఆకుకూరలు అన్నీ కూడా పెట్టడం జరిగింది. చూడండి ఏ విధంగా ఎంత బాగా గడ్డ జాతి కూడా, ఎర్రగడ్డ కూడా పెట్టడం జరిగింది. ఈ విధంగా పెట్టడం వల్ల రైతుకి మంచి ఆదాయం అనేది వస్తుంది. పెట్టిన పెట్టుబడి అన్నీ కూడా మనకు అంతర పంటల ద్వారానే మొత్తము పెట్టుబడి అంతా కూడా కూర్చుకోవచ్చు. ప్రధాన పంట అనేది మనం లాభం కిందకు కూడా మనం తీసుకోవచ్చు. ఇందులో ఆకుకూరలు కూడా ఎన్ఎఫ్ స్టాల్కి మదనపల్లికి కూడా పంపించడం జరిగింది. ఒక క్రాప్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ రిలే షోయింగ్గా మళ్ళీ ఆకుకూరలు మళ్ళీ పెడుతున్నాము. అంతర పంటలు ఇప్పుడు ఈ ఏ గ్రేడ్ మోడల్కి, ఏటీఎం మోడల్కి మనం ద్రవజీవామృతం 200 లీటర్లు చేయడం జరిగింది స్ప్రేయింగ్ కోసము. చూడండి ఎంత చక్కగా, ఎంత బాగా మనకు అనేది ఈ పంట అనేది వచ్చిందో. ఆల్రెడీ మనం ఘనజీవామృతం కూడా ఫస్ట్ కోటింగ్గా ఆల్రెడీ మనము నాటు అప్పుడు వేసాము.
ఇంకొక 10 రోజుల్లో మళ్ళీ రెండో దశగా ఘనజీవామృతం అనేది కూడా మళ్ళీ కూడా ఒకసారి చల్లడం జరుగుతుంది. ద్రవజీవామృతం పారించిన తర్వాతనే మనం మళ్ళీ కూడా ఒకసారి 100 కిలోల ఘనజీవామృతాన్ని మొక్కలకి ఇవ్వడం జరుగుతుంది. ధనలక్ష్మి గారు వేసిన ఏటీఎం మోడల్ చూడండి, ఎంత బాగా మొలకలు అనేది 100% కూడా బాగా రావడం జరిగింది. దీనికి విత్తన శుద్ధి కూడా చేశారు. ఇప్పుడు మనం చేసిన ద్రవజీవామృతము మనము దీనికి పిచికారీ చేయించడానికి ఈరోజు ద్రవజీవామృతం అనేది ఏ గ్రేడ్కి ఏటీఎం మోడల్కి చేయడం జరిగింది. చూడండి ఎంత బాగా. ఇది వచ్చి ముల్లంగి, క్యారెట్, బీట్రూట్, దీని మధ్యలో ఆకుకూర వేయడం జరిగింది. ఇంకా ఈ చుక్కకూర అంత త్వరగా రాదు కాబట్టి కొంచెం లేటు. ఆ విధంగా మనం స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటూ వెళ్ళడం జరిగింది. ఇందులోనే మనకు గోరుచిక్కుడు అనేది కూడా జిగ్జాగ్ పద్ధతిలో గోరుచిక్కుళ్ళు కూడా పెట్టడం జరిగింది. అలసంద, మొక్కజొన్న అన్నీ కూడా మనము ఇందులో పెట్టడం జరిగిందండి ఏటీఎం మోడల్లో. ఇప్పుడు మనం ధనియాలు, ఆకుకూరలు, మెంతులు అన్నీ వేశారు. జీవామృతం స్ప్రే చేయడంతో ఇంకా ఏదైనా 1% తప్పిపోయినా కూడా మొలక శాతం అనేది బాగా వచ్చేస్తుంది. తేమ శాతాన్ని కూడా మనకు భూమి బాగా పట్టి ఉంచుతుంది. ఎంత ఎండనైనా కూడా తట్టుకొని మనకు పంట అనేది చేతికి రావడం జరుగుతుందండి. ఈ పద్ధతిలో చేసుకోవాలి. మనం ఏ పంట పెట్టినా కూడా ముందుగా నవధాన్యాలతో పిఎన్డిఎస్ చల్లుకోవాలి. దాని తర్వాతనే మనం ఘనజీవామృతం అనేది మనం రెడీ చేసుకొని ఈ ఎప్పుడైతే సోయింగ్ జరుగుతుందో ఆ రోజు ఘనజీవామృతంతో పాటు మనం సోయింగ్ అనేది విత్తనాలు చేసుకోవడం జరుగుతుంది. మళ్ళీ మనం మొదటి దశగా 15 నుండి 20 రోజుల లోపల మనం జీవామృతం అనేది పారించడం జరుగుతుంది. అగ్రహార గ్రామము, తిరుమందరవారిపల్లిలో ధనలక్ష్మి ఐసీఆర్పి, అనంతపురం డిపిఎం సారు నాయక్ సార్ గారు చెప్పడం వల్ల ఏటీఎం మోడలు, ఏ గ్రేడ్ మోడలు వేయడం జరిగింది. మా ఇంట్లో వాళ్ళు కూడా అందరూ అంగీకరించారు. కూరాకైతే ఒక 1000 రూపాయల దాకా ఆదాయం తీసుకున్నాను. ఏ గ్రేడ్ మోడలు బాగుంది, ఏటీఎం మోడల్ కూడా బాగుంది. ద్రవజీవామృతం చేయడం జరిగింది ఏటీఎం మోడల్కి. అది స్ప్రేయింగ్ కూడా చేయడం జరుగుతుంది. ముల్లంగి, క్యారెట్, బీట్రూటు, కొత్తిమీర, ధనియాలకు, మొటిక, బీన్స్ అన్నీ వేయడం జరిగింది.